కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో వెలిసిన స్వయంభూ పంచమాధవ స్వామి దివ్యక్షేత్రంలో మాఘమాసం మాఘ పౌర్ణమి ముందు స్వామి అమ్మవార్లకు కళ్యాణం, రథోత్సవం, చక్రస్నానం, పుష్పయాగం, శ్రీకుంతి మాధవ స్వామి వార్షిక కళ్యాణం మహోత్సవంలో ఫిబ్రవరి 6 నుంచి 13 వరకు అతి వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో నున్నా శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ కుంతిమాధవస్వామి ఉత్సవాల్లో భాగంగా 8న దివ్య కళ్యాణ మహోత్సవము, 11న స్వామివారి రథోత్సవ కార్యక్రమము అత్యంత వైభవంగా జరుగుతుంది అన్నారు. అలాగే 13న శ్రీపుష్పయాగం కార్యక్రమంతో కళ్యాణ కార్యక్రమములు ముగుస్తాయి అన్నారు. విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి దువ్వా వెంకటేశ్వరరావు కూడా మాట్లాడారు. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నమో నారాయణాయ. ఈ నెల 6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా పిఠాపురం శ్రీ కుంతిమాధవస్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఇక్కడ ఈవో గారు, ఆలయ అర్చకులు, అలాగే కంచర్ల భక్త బృందం కూడా భారీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా మేము అధికారులకి, పోలీసు వారికి తెలియజేస్తుంది ఏంటంటే, భారీ ఎత్తున భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భారీ ఎత్తున బందోబస్తును కూడా మీ వైపు నుంచి ఇవ్వాలని, అలాగే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, అలాగే వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కూడా కలగకుండా ఎలా అయితే ప్రతి భక్తుడు కూడా స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటారో వాళ్ళకి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా స్వామివారి రథోత్సవం 11వ తారీఖున జరగబోతున్నది. ఈ రథోత్సవంలో ఎంతో మంది మహిళలు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తారు. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది, పోలీస్ అధికారులు మేము కోరడం ఏంటంటే, ఎప్పుడైతే ఈ భక్తులు ఎక్కువ వస్తున్నారో అల్లర్ముఖలు కూడా వీళ్ళని మహిళలను ఇబ్బంది పెడుతూ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు ఇబ్బంది పెడుతూ చాలా మంది మహిళలు బాధపడిన తంతు కూడా నేను గత సంవత్సరం కూడా చూడడం జరిగింది. కాబట్టి అయ్యా, ఇది ఎంత భక్తిగా స్వామివారిని కొలవడానికి కోసం, ఎందుకంటే ఒక అద్భుతమైన ఘట్టం. సాక్షాత్తు ఆ నారాయణుడే రథమెక్కి భక్తుల మధ్యకు వచ్చే ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది. ఆ రథయాత్రలో ఎటువంటి మహిళలకు కానీ, పిల్లలకు కానీ ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ఆ రోజు మద్యం షాపులు, జిల్లా కలెక్టర్ గారిని మేము ముఖ్యంగా అడుగుతుంది ఏంటంటే, మద్యం షాపుల్ని ఆ రోజు క్లోజ్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. అలాగే పోలీసు వారిని అధిక సంఖ్యలో ఏర్పాటు చేసి ఈ యొక్క ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా జరిగే విధంగా మరి ప్రతి ఒక్కరూ కూడా, అటు రాజకీయ నాయకులు, అటు పెద్దలు, గుడి పెద్దలు అందరూ కూడా, ఈవో గారు అందరూ కూడా కోయిన్సైడ్ తో ఈ యొక్క ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం అనేది, ఎందుకంటే ఇది మన ఊరి ప్రతిష్ట. ఇటు మాధవోత్సవాలు, అటు శివరాత్రి ఉత్సవాలు అనేది మన ఊరి ప్రతిష్ట. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళందరి యొక్క సేఫ్టీ రీత్యా, వాళ్ళందరికీ భక్తి రీత్యా అందరి కూడా మన సదుపాయంగా అక్కడ హిందూ సంఘాలు కానీ అందరూ కూడా మీరు తోడ్పాటు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా వైభవంగా నిర్వహించుకోవాలని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ, కుంతిమాలుని కళ్యాణాన్ని అందరూ కూడా వచ్చి వీక్షించండి, స్వామివారిని దర్శించండి, రథోత్సవంలో పాల్గొని తమ యొక్క జీవితాలని ధన్యం చేసుకోవాల్సిందిగా కోరుచు. నమో నారాయణాయ. 8వ తారీఖు శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా భక్తులకి ఎటువంటి అవాంతనీయాలు కలగకుండా మంచినీళ్ళు ఏర్పాటు చేయడము, సంటి పిల్లల పాలు ఏర్పాటు చేయడము జరుగుతున్నది. అలాగే 11వ తారీఖు మధ్యాహ్నం శ్రీ స్వామివారిని శ్రీపు రథోత్సవం జరుగుతుంది. ఆ రథోత్సవం రాత్రి 9 గంటలకు స్టార్ట్ అవి ఉప్పాడు బస్ స్టాండ్ దగ్గర వివిధ రకాల బాణసంచాలతో అటు కనువిందు గావించబడిన మనుగుడి సామాన్లు గట్టా కలుస్తారు. కాబట్టి 50 మంది భక్తులు కూడా చేయవలసిందిగా కోరుతున్నాము. 13వ తారీఖున ఉప్పాడ సముద్ర తీరం నందు 12వ తారీఖున ఉప్పాడ సముద్ర తీరం నందు భక్తులు స్నానాదులు స్వీకరించి స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడ మేము ప్రసాదాలు ఏర్పాటు చేసాము. ఆ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాము.